శ్రీనివాస సాయి హౌస్‌లోంచి వెళ్ళిపోవడం అనేటువంటి ఎలిమినేషన్ కార్యక్రమం న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకే ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయమంట్లా, సబ్స్క్రైబ్ చేయమంట్లా. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఇతని ఎలిమినేషన్ గురించి అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ కామెంట్ చేయండి. న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది ఇతని ఎలిమినేషన్. శ్రీనివాస సాయి హౌస్‌లో ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు హౌస్‌లో. డెఫినెట్లీ రాముని పంపించేశారు కాబట్టి ఇతను ఉంచితే ఇంకొక వీక్ అవకాశం ఇస్తే బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ రాముని తీసేశారు. రాము కూడా టాప్ 2లోనే ఉన్నాడు, అంటే డౌన్ 2లోనే ఉన్నాడు. సో అతన్ని పంపిస్తారు ఎట్లాగో కాబట్టి వీక్ ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఒకళ్ళని ఉంచితే బెటర్ అనిపించింది. అంటే నిన్న శ్రీనివాస వెళ్ళిపోయి ఉండి ఈరోజు రాముని పంపించేస్తూ ఉంటే సీట్లు ఓట్స్ వల్ల ఏది శ్రీనివాస నేను ఉండలేనని చెప్పి రాములాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే ఇవాళ రాము రాతోడు ఉండి అతన్ని పంపించేస్తుంటే ఓట్లతో అప్పుడు కూడా నేను ఇట్లాగే మాట్లాడతాను. నా పాయింట్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి యాటిట్యూడ్, ఇంట్లో అతను జనాలతో మాట్లాడడం కానీ ఏదైనా విషయాల మీద కొంచెం సీరియస్ స్టాండ్ తీసుకోవడం కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడే బెటర్ అవుతున్నాడు. అట్లాంటి వాడిని పంపించడం అనేది నేను ఎందుకు అంతగా ఇంకొక వీక్ ఛాన్స్ ఇస్తే బాగుండేది. అది కూడా అవకాశం ఉంది కాబట్టి రాము రాతోడు ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా అనిపించింది. సో హౌస్లోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇతను అంటే టాప్లో ఉన్నటువంటి తనుజ, తర్వాత కళ్యాణ, తర్వాత సంజన గర్లాని, తర్వాత భరణి, వీళ్ళందరికీ కూడా ఓట్లు వస్తూ వస్తూ లాస్ట్ 3లో భరణి, రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ ఉన్నారు. రాము రాథోడ్ వెళ్ళిపోవడం వల్ల భరణి వర్సెస్ సాయి శ్రీనివాస్ పడింది. లాస్ట్ వరకు వచ్చాక సాయి శ్రీనివాస్ని తనుజ సేవ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ పవర్ నేను యూజ్ చేసుకొని ఆడియన్స్ యొక్క పోల్తోనే వెళ్తాను, ఆడియన్స్ ఇచ్చిన ఓట్లు నేను గౌరవిస్తాను, అంగీకరిస్తానని చెప్పింది. సో అక్కడి నుంచి క్లోజ్ అయిపోయింది ఇష్యూ. అయితే బయటకు వచ్చిన తర్వాత బజ్లో కూడా శివాజీ అంటే రాము రాథోడ్తో జరిగినటువంటి బజ్లో చాలా ఎమోషనల్ అయ్యాడంట శివాజీ కూడా. ఎందుకంటే తనకి పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చి ఉంటాడు. పల్లవి ప్రశాంత్ కూడా అంటే రాము రాథోడ్ అంత మరీ వీకెండ్ అంత సెన్సిటివ్ కాదు కానీ పల్లవి ప్రశాంత్ కూడా కొంత సెన్సిటివ్. సో అందువల్ల రాముతో బజ్ అప్పుడు శివాజీ కొంచెం ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది. నేను సాయి శ్రీనివాస్ విషయంలో శివాజీ ఒకటే మాట చెప్పాడంట, నువ్వు బిగ్ బాస్లో మళ్ళీ రీఎంట్రీ ఏమైనా ఇచ్చి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినా కూడా అయ్యా నువ్వంటే మాకు గుర్తుండేది ఊపిరి సినిమాలో అండ్ గోల్కొండ హై స్కూల్లో. గోల్కొండ హై స్కూల్లో ఇతను యాక్ట్ చేశాడు శ్రీనివాస్ అని మనందరికీ తెలుసు సాయి శ్రీనివాస్. బట్ ఎస్పెషల్లీ ఈ ఊపిరి గురించి తెలియదు చాలామందికి. ఈ కార్తీ ఉన్నాడు కదా యాక్టర్, కార్తీ తమిళ యాక్టర్, అతను యాక్ట్ చేశాడు కదా, నాగార్జున అండ్ కార్తీ యాక్ట్ చేశాడు కదా సినిమా. ఆ సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ వేసాడు, తమ్ముడు క్యారెక్టర్ వేసాడు కార్తీక్. ఆ క్యారెక్టర్ బాగా గుర్తుంటుందని చెప్పి అన్నాడంట శివాజీ. సో సాయి శ్రీనివాస్ కూడా ఉన్నన్నాళ్ళు బాగానే ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. అయితే ఇక బయటకు వచ్చేసిన తర్వాత బస్ కూడా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అతను తీసుకున్న సీరియస్ నిర్ణయం ఏంటంటే ఇంకా బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన ఏ పిఆర్ టీం తనని అప్రోచ్ అయినా కూడా ఎవరికి ఈ పర్టికులర్ తనుజాకో, దివ్యాకో, భరణికో అందరికీ పిఆర్ టీం ఉంటారు, సుమన్ శెట్టికో, వీళ్ళందరూ వచ్చి అప్రోచ్ అవుతున్నప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేసి తెలుసుకోలేదండి ఈ సీజన్, నేను ఆ కైండ్ ఆఫ్లో లేని, నేను బయట సినిమాల పరంగా నాకు వచ్చే అవకాశాల మీద ఉంటాను. సో నేను ఏపీఆర్ టీంకి నేను అసోసియేట్ అయ్యే పరిస్థితి లేదని బయటికి రాగానే కరాఖండిగా వాళ్ళందరికీ అతను వచ్చిన గంటలోనే చెప్పేసినట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.